ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి వచ్చే లోపల ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం. కానీ ఈ ముక్కోటి ఏకాదశి నాడు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట. మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మహారాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. కొంచెం పచ్చకర్పూరాన్ని ఈరోజు మీ ఇంటికి తెచ్చుకోండి, చాలు, మీకు తరతరాల తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. కొంతమంది ఇళ్లలో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి, మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. లేదా మీ పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు, లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు, మీ ఇష్టం. ఈ పచ్చకర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరం అయినా సరే కొని తెచ్చుకోవాలి. ఇక ఈ ఏకాదశి రోజు పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకోవడం వలన మీకు ఉండే సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలుగుతుంది, తరతరాలు తరగని డబ్బు అనేది వస్తుంది, మహారాజయోగం పడుతుంది. రోజు ఒక చిన్న గ్లాసులో 3 స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కలిపి పొడిలా చేసి కలపండి. తర్వాత ఆ కర్పూరం నీటిని ఇంట్లో 4 మూలలా చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారికి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక ఈ ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేళి. ఈ ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేళిని కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారికేళం అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది. మహా అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏకాక్షి నారికేళాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ధన సమస్యనే ఉండదు. ఈ ఏకాక్షి నారికేళాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు, కోట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేళాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను గలది అని అర్థం అన్నమాట. ఇక ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో చాలా అంటే ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు. ఇవి పూజా స్టోర్లో మాత్రమే దొరుకుతాయి. ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ఈ ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేళాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. మీరు ఈ పచ్చకర్పూరాన్ని, ఏకాక్షి నారికేళాన్ని, ఈ 2 వస్తువులను లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని ఈ ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకున్న అన్ని శుభాలే జరుగుతాయి. మరి తెలుసుకున్నారు కదండి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అని. పైన చెప్పిన 2 వస్తువుల్లో
2 వస్తువులను కానీ లేదా 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని కానీ ఈ ఏకాదశి రోజున కొని ఇంటికి తెచ్చుకొని మంచి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా జీవించండి. 7 తరాలకు సరిపడ్డ డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక వైకుంఠ ఏకాదశి ఈ నెల డిసెంబర్ 30వ తేదీన వచ్చింది. అది కూడా మంగళవారంతో కలిసి వచ్చింది. అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుని దర్శించుకుంటాం. కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించే స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నా సరిపోతుంది. ఇక ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది. వైకుంఠ ఏకాదశి వచ్చే లోపల ఈ 2-3 రోజుల ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంకోటి ఏకాదశి వచ్చే లోపల ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా బియ్యం పిండితో శంఖం, చక్రం, నామం ముగ్గులు వేయాలి. తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించండి. తులసి దళాలు మాల కట్టి స్వామివారికి సమర్పించండి. అప్పుడు మాత్రమే మీ పూజకి ఫలితం అనేది దక్కుతుంది. తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి దీపారాధన చేయాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటాలకి తులసిమాల వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని, ఇక మీ కొత్త సంవత్సరం అంతా కూడా, రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుందని, అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి. సాధారణంగా అందరూ ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు. ఇక మీ జన్మ ధన్యమైనట్టే. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు, బెల్లం, పానకం మరియు అరటి పండ్లు నివేదించాలి. గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించే స్వామికి నమస్కారం చేసుకోండి. చాలు. ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకోండి. ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయట. ఎంతటి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా కుదిరితే ఉపవాసం ఉండండి. ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి.
చాలు శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. బియ్యము మరియు గోధుమలను అస్సలు తినకూడదట. ఎందుకంటే సర్వ పాపాలన్నీ కూడా బియ్యం దానాల్లో నివసిస్తాయట. కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం. అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాంగుంటాడట. కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం కూడా ఉంది. అందుకే చాలామంది కూడా ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఏకాదశి కూడా అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం కూడా ఉంది. అలా అని చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పండు ముసలి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి అన్నం పెట్టాలి కదా అని అందరూ అంటారు. కానీ ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఒక తులసి ఆకును వేసి సమర్పించండి, సరిపోతుంది. అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు, పప్పు, ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ ఒక్కటి పని చెయ్యండి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు. అలాగే తలకి నూనె రాయడం, శరీరానికి నూనె రాయడం చేయకూడదు. ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరు ఖచ్చితంగా తులసి తీర్థాన్ని సేవించాలి. తద్వారా ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవుకు మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ రోజున గోవుకి ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకి భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుందని, ఇక మీ కుటుంబానికి ధనధాన్యాలు లోటు అనేది లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఇక ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్ర లెగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన అస్సలు కూర్చోకూడదు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కూడా కొయ్యకూడదు. ఏకాదశి రోజున తులసి దళాలు కోస్తే మహాపాపమని వేదాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఒకరోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక ముక్కోటి ఏకాదశి ముందు రోజున అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా ఫలాహారం స్వీకరించాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు, ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీరువాలో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఈ రోజున తులసి కోటను ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ కూడా అబద్ధాలు చెప్పకూడదు. తొలగిపోయి ఈ ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి స్తోత్రాలు చదివిన, విష్ణుమూర్తిని పూజించిన యమబాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ రోజున చేసి దాన ధర్మాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. పేదలకు ఒక చిన్న అరటి పన్నును దానం చేసినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని, స్వామివారిని పూజించడానికి 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. మన పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఈరోజే
అమృతం కూడా ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం. అలాగే సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ ఏకాదశి రోజున 2 రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున నువ్వుల్ని 6 రకాలుగా ఉపయోగించాలట. ఈ 6 విధాలుగా ఉపయోగించలేని వారు కనీసం ఏదో ఒక విధంగా పాటించాలంట. ముందుగా నీళ్ళల్లో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయాలి. అలాగే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. మనం ఫస్ట్ చెప్పాము నూనె రాసుకోకూడదు అని, కానీ అందులో నువ్వుల నూనె కాదు. ఇలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నువ్వులను తినాలి. అలాగే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తాగాలి. అలాగే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినాలి. ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా వీటిలో ఏదో ఒక పనిని చేస్తే తద్వారా మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో 3 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అలాగే ఈ ఏకాదశి రోజున మీరు ఉప్పు తినకూడదు. సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక్క చిన్న దానం చేసినా సరే జన్మజన్మల అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను పొందుతారు. ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కృష్ణుడికి తామర పువ్వులను సమర్పించండి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.